మంగళవారం పాట్నాలోని పాట్లీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పూణేరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచిన తెలుగు టైటన్స్ పూణేరి పల్టాన్ను రైడుకు ఆహ్వానించింది. హోమ్ టీం అయినటువంటి పూణేరిలోంచి అస్లాం మొదటి రైడుకు వచ్చి బోనస్ పాయింట్ తీసుకువెళ్ళాడు. పూణేరికి మంచి శుభారంభం అందించింది. తర్వాత తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సర్వత్ రైడుకు వచ్చి ఫస్ట్ రైడ్లో అవుట్ వేసి వెళ్ళాడు. ఈ మ్యాచ్లో పూణేరి పల్టన్ తెలుగు టైటన్స్ను 60-29తో చిత్తుగా ఓడించింది. తెలుగు టైటన్స్కి ఇది 15వ ఓటమి కావడం విశేషం. పూణేరి పల్టన్లో మళ్ళీ విజయాల బాట పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో ఈ విజయంతో అగ్రస్థానంలోకి చేరుకునింది. ఆకాష్ సిండే 11 రైడ్ పాయింట్లు, మహమ్మద్ రిజియా చియానే 7 పాయింట్లు, అభినేష్ నటరాజన్ 5 టాకిల్ పాయింట్లు పూణేరి పల్టాన్ను సమగ్ర విజయంలో కీలక పాత్ర పోషించారు. పూణేరి పల్టాన్ 2 వరుస టైల్ల నేపథ్యంలో ఈ మ్యాచ్ వాళ్ళకు ఖచ్చితంగా గెలిచి టాప్ ప్లేస్లోకి వెళ్ళాలని కసితో అన్నట్టు అనిపించేది. గేమ్ గరిష్ట పాయింట్లు క్లెయిమ్ చేయడానికి ఆసక్తిగా చేసేది. వారు మొదటి నుంచి అగ్రెసివ్గానే ఆడారు. ఆల్అవుట్ను మొదటి 6 నిమిషాల లోపలనే తెలుగు టైటన్స్ని ఆల్అవుట్ చేసి 11-2లో ఆధిక్యంలోకి తీసుకువెళ్ళడం నిజంగా చాలా ఎంత అగ్రెసివ్ ఆడిందో అర్థమవుతుంది. పూణేరి పల్టాన్లోని అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయత్ మరియు ఆకాశాలతో కూడిన 3 మ్యాన్ రైడింగ్ యూనిట్ 14వ నిమిషంలో రెండో ఆల్అవుట్ చేసి తెలుగు టైటన్స్కు కోలుకోలేని దెబ్బతీశారు. 22-6తో 16 పాయింట్లు వెనకబడిన తెలుగు టైటన్స్కు గట్టి పోటీనే ఇవ్వలేదు. మొదటి అర్ధ భాగంలో వారు ఒక్క పాయింట్ను కూడా సాధించకపోవడంతో ఇది వారికి మరింత తక్కువగా అనిపించేది. పూణేరి పల్టాన్ 29-6తో భారీ ఆధిక్యంతో మొదటి హాఫ్ కంప్లీట్ అయింది. పూణేరి పల్టాన్ పునఃప్రారంభమైన నిమిషం లోపే థర్డ్ ఆల్అవుట్ చేసింది తెలుగు టైటన్స్ను. అప్పటికి ఆధిక్యం 25 పాయింట్లు ఉండడం విశేషం. తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సర్వత్ మొదటి అర్ధ భాగంలో 10 నిమిషాల పాటు మ్యాట్ బయట ఉండడమే నిజంగా చాలా దురదృష్టకరం. అతను ఈరోజు మ్యాచ్లో సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పొచ్చు. అతను తన జట్టును రక్షించలేకపోయాడు. ఆకాష్ అద్భుతమైన 3 పాయింట్ల సూపర్ రైడ్ను అందించాడు. అది పెద్దెత్తుని 3 వ్యక్తులను తగ్గించడానికి ఉపయోగపడింది. చివరికి 28వ నిమిషంలో మరో ఆల్అవుట్ దారితీసింది. ఇది 4వ ఆల్అవుట్ కావడం విశేషం. స్కోర్ లైన్ పూణేరి పల్టాన్కు అనుకూలంగా 45-11గా ఉంది. అభినేష్ నటరాజన్ మరియు సౌడిలియన్ ఇద్దరు ఐఫైవ్లు సాధించాడు. సంజీవి సూపర్ రైడ్తో ముందుకు రావడంతో ఆఖరి 5 నిమిషాల్లో తెలుగు టైటన్స్ బాగా రాణించి ఆల్అవుట్కు పూణేరి పల్టాన్ను ఆల్అవుట్ చేసింది. అయితే పూణేరి పల్టాన్ 31 పాయింట్ల తేడాతో గెలుపొందడంతో బాగా పర్ఫార్మెన్స్ అగ్రస్థానంలోకి వచ్చింది. ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్గా పూణేరి పల్టాన్ నుంచి ఉత్తమ రైడర్గా ఆకాష్ సిండే 11 రైడ్ పాయింట్లు సాధించగా బెస్ట్ డిఫెండర్గా మహమ్మద్ రిజియా చియానే 5 టాకిల్ పాయింట్లు సాధించాడు. తెలుగు టైటన్స్ నుంచి సంజీవి 8 రైడ్ పాయింట్లు సాధిస్తే మిలాబ్ జబ్బారి 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం మనము. మొదటగా పూణేరి పల్టాన్ నుంచి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే అస్లాం ముస్తఫా టోటల్ 5 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్ రూపంలో, 1 బోనస్ రూపంలో, 2 టాకిల్ రూపంలో వచ్చినవి. ఈ మ్యాచ్లో అస్లాం టోటల్ 7 రైడ్లు చేస్తే 3 రైడ్లు సక్సెస్ అయ్యేవి, 4 ఎంటీ రైడ్లు చేశాడు. అభినేష్ నటరాజన్ 5 టాకిల్ పాయింట్ సాధించాడు, అందువల్ల ఐ5 సాధించాడు. ఇతను 5 అటెంప్ట్స్ చేస్తే 5 కూడా సక్సెస్ కావడం విశేషం. 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. మోహిత్ గోయత్ 8 టచ్ పాయింట్లు సాధించాడు. ఆకాష్ సిండే 11 పాయింట్లు రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 8 టచ్ రూపంలో, 3 బోనస్ రూపంలో లభించింది. సూపర్ రైడ్ కూడా నమోదు చేశాడు. సో ఈ మ్యాచ్లో ఆకాష్ సిండే సూపర్ 10 సాధించాడు. తిను టోటల్ 12 రైడ్లు చేస్తే 7 రైడ్లు సక్సెస్ అయ్యి 2 అన్సక్సెస్, 3 ఎంటీ రైడ్లు చేశాడు. గౌరవ్ కత్తారి 4 టాకిల్ పాయింట్ సాధించాడు. మహమ్మద్ రిజియా చియానే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఈ మ్యాచ్లో టోటల్ 7 పాయింట్లు సాధించాడు. 1 టచ్ రూపంలో, ఇంకొకటి బోనస్ రూపంలో, 5 టాకిల్ రూపంలో వచ్చినవి. మహమ్మద్ రిజియా కూడా ఐ5 సాధించాడు. మహమ్మద్ రిజియా కూడా 5 అటెంప్ట్స్ చేస్తే టాకిల్కు 5 సక్సెస్ కావడం విశేషం. ఇతను కూడా 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.
వహీద్ రిజా ఎమీర్ 2 టాకిల్ పాయింట్ సాధించాడు. దాదా పూజారి 1 టాకిల్ పాయింట్ సాధించాడు. ఆదిత్య సిండే 3 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో 1 బోనస్ రూపంలో వచ్చినది. తుషార ధాత్రి 1 టాకిల్ పాయింట్ సాధించాడు. ఇంకా తెలుగు టైటన్స్ నుంచి వస్తే పవన్ సారవత్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో జస్ట్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. 3 టచ్ రూపంలో 1 బోనస్ రూపంలో వచ్చింది. టోటల్ 13 రైడ్లు చేస్తే 3 రైడ్లు మాత్రమే సక్సెస్ అయ్యి 6 సార్లు అవుట్ అయ్యి బయటకు వచ్చున్నాడు. 4 ఎంటీ రైడ్లు చేశాడు. 3 లేదా అంతకంటే తక్కువ ఉన్న డిఫెన్స్ టైంలో పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు ఈ సీజన్లో పవన్ సారవత్. సంజీవి ఎస్ టోటల్ 8 టచ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో సంజీవి ఎస్ 15 రైడ్లు చేస్తే అందులో 5 రైడ్లు సక్సెస్ అయ్యి 5 రైడ్లు అన్సక్సెస్, 5 ఎంటీ రైడ్లు చేశాడు. 1 సూపర్ రైడ్ కూడా నమోదు చేశాడు. రతన్జీ 2 టచ్ పాయింట్లు సాధించాడు. అలాగే అంకిత్ 2 టాకిల్ పాయింట్ సాధించాడు. శంకర్ గదాయ్ 2 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్, 1 టాకిల్ పాయింట్ ఉంది. పర్వేస్ బన్సీవాల్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. ఫర్ఫుల్ జవారీ 1 రైడ్ పాయింట్ సాధించాడు. అది బోనస్ రూపంలో వచ్చింది డ్యూఆర్ డై టైంలో. మిలాద్ జబారీ 5 పాయింట్లు సాధించాడు. అది 1 బోనస్ రూపంలో, 4 టాకిల్ పాయింట్ల రూపంలో 1 సూపర్ టాకిల్ కూడా నమోదు చేశాడు. ఈ మ్యాచ్ అయిన తర్వాత ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటిగా పునేరి పల్టన్ 16 మ్యాచ్లకు గాను 12 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 68 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, జైపూర్ పింక్ పాంథర్స్ 16 మ్యాచ్లకు గాను 66 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లకు గాను 59 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 17 మ్యాచ్లకు గాను 50 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 16 మ్యాచ్లకు గాను 50 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే, గుజరాత్ జైన్స్ 16 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. తమిళ్ తలయర్స్ 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంటే, యూ ముంబా 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ వారియర్స్ 16 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో 10th ప్లేస్లో ఉన్నది. యూపీ యోధా 16 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంటే, తెలుగు టైటన్స్ 17 మ్యాచ్లకు గాను 2 గెలిచి 15 ఓడిపోయి 16 పాయింట్లతో చివరి ప్లేస్లో ఉంది. ఇప్పుడు వరకు టాప్ 3 పర్ఫార్మెన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ అండ్ డిపెండెన్స్లో ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే అర్జున్ దేశ్వాల్ 180 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 172 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ముంబై స్టార్ రైడర్ అయినటువంటి గుమన్ సింగ్ 152 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా టాకిల్ పాయింట్ రూపంలో చూస్తే మహమ్మద్ రిజియా చియానే 65 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, తమిళ్ తలయర్స్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 62 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అంకుష్ 57 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.